నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. గుంటూరు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేసేందుకు పాత బ్రిడ్జ్ ని కూల్చివేశారు. విజన్ లేకుండా అహంతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి బ్రిడ్జ్ నిర్మాణంలో ఒంటెద్దు పోకడపోయారని విమర్శించారు. 1,00,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కోసం 200 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారే ప్రజాస్వామ్యంలో. పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్ సూక్ష్మంగా చెప్తే వాటిని రిప్రజెంట్ చేయడానికి ప్రభుత్వం ఈ సమస్యలు మా పార్టీ వైపు నుంచి మేము ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము అపోజిషన్ ఉంటాం, మేము ప్రయత్నం చేస్తాం, గట్టిగా ప్రయత్నం చేస్తాం. మీరు ఆల్రెడీ సమయం చెప్పినట్టుగా ఉన్న పిచ్చిపోయింది, మరి ఇప్పుడైతే పిచ్చి అర్థం కాదు. మీరు కాంపన్సేషన్ పడింది. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారే ప్రజాస్వామ్యంలో. పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంట్రెస్ట్ అయితే కదా నాకు తెలియదు. తిరిగి తక్కువతనం అన్నాం. అహం, డబ్బు ఉంది, అధికారం ఉంది, అభ్యంతరంగా కేంద్రంలో మంత్రి అయ్యాను. కట్టినటువంటి శంకులాస్ బ్రిడ్జి షష్ఠీ పూర్తి నిండిందనేటువంటి ఒక అకాల కారణంతో దాన్ని పడగొట్టారు. దాని మీద గుంటూరు వెస్ట్ పచ్చిపాడి దానికి అనుసంధానం చేసే బ్రిడ్జ్ ఇది. గుంటూరు పొడవరికి గుంటూరు తూర్పుకి అనుసంధానం చేసే బ్రిడ్జిని ఇన్నాళ్ళు గుంటూరు మెడికల్ జీజీహెచ్కి ఎన్నో సినిమా చేసినటువంటి రా సెంటర్కి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నటువంటి కడప జిల్లా ప్రొద్దుటూరు బస్టాండ్ వద్ద మున్సిపల్ యానీ బిసెంట్